నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎంఎల్ అలర్ట్. ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ నొక్కడం ద్వారా మన ఛానల్లో అప్డేట్ చేసే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ ద్వారా రావడం అనేది జరుగుతుంది. మన ఛానల్లో కనుక చూసుకున్నట్లయితే నేనైతే అన్ని రకాల జాబ్ అప్డేట్స్ మరియు అన్ని రకాల స్కూల్స్ అవ్వచ్చు, కాలేజెస్ అవ్వచ్చు, యూనివర్సిటీస్కి సంబంధించినటువంటి అడ్మిషన్స్ మరియు ఎంట్రన్స్ టెస్ట్లకు సంబంధించినటువంటి నోటిఫికేషన్లను, అంతేకాకుండా రెగ్యులర్గా కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ క్విజ్ క్వశ్చన్స్, అంతేకాకుండా డిఎస్సికి సంబంధించినటువంటి సిరీస్ను అయితే నేను కంటిన్యూషన్ చేస్తున్నాను. అంతేకాకుండా హెచ్డబ్ల్యూకు ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వారి కోసం కూడా ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ని అయితే నేను మన ఛానల్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. మీరు మన ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ని చూడడం ఇదే మొదటిసారి అయితే ప్రీవియస్ వీడియోస్ను కూడా చూడండి. ఏ వీడియోను కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూసినప్పుడే మీకు మన ఛానల్లో ఉన్న కంటెంట్ యొక్క ప్రాముఖ్యత అనేది మీకు అర్థమవుతుంది. ఇక ఇది డిఎస్సి ప్రిపరేషన్లో భాగంగా అయితే ఇప్పుడు ఈరోజు మనం డిస్కస్ చేయబోయేటువంటి క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి సిసిఈ మోడల్కు సంబంధించి సిసిఈలో పిల్లలు ఏం నేర్చుకుంటారు ఆ మోడల్ ఫాలో అవ్వడం వల్ల, దాని ద్వారా పిల్లలకు ఏంటి ఉపయోగం, ఈ సిసిఈ మోడల్ను ఏ విధంగా టీచర్ పిల్లల్లో అభివృద్ధి చేయగలుగుతాడు, పాఠశాలలో ఇంప్లిమెంటేషన్ చేయగలుగుతాడు అనే విషయాలపైన ఇక్కడ ఈరోజైతే మీకు ఈ వీడియోలో నేను కొన్ని క్వశ్చన్స్ రూపంలో ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. ఇక ముందుగా చూసుకున్నట్లయితే మొదటి ప్రశ్న వచ్చేసి, ఈ క్రింది వాటిలో పరీక్షకు సంబంధించి సరికాని వాక్యమును ఎంచుకోమని అయితే అడగడం జరిగింది. ఆప్షన్ 1 మాపనోకరణములు, 2 అంకె విలువ గల మాపనాన్ని ఇస్తుంది, పదవర్ణనను ఇచ్చే ప్రక్రియ, ఆప్షన్ 4 పదవర్ణకు ఇచ్చే విలువ. మరి ఈ క్రింది వాటిలో పరీక్షకు సంబంధించి సరికాని వాక్యం అయితే మనకు వచ్చేసి ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఆప్షన్ 4 వచ్చేసి పద వర్ణనకు ఇచ్చే విలువ. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి, తరగతి గదిలో దొంగతనం చేసిన విద్యార్థిని ఏ ప్రక్రియ ద్వారా మారుస్తారు? ఆప్షన్ 1 మాపనం, ఆప్షన్ 2 దండనం, ఆప్షన్ 3 పరీక్ష, ఆప్షన్ 4 మూల్యాంకనం. సో మరి దీనికి సరైనటువంటి సమాధానం వచ్చేసి మూల్యాంకనం. సో మూల్యాంకనం ద్వారా అయితే ఒక విద్యార్థి చేసినటువంటి దొంగతనాన్ని మనం ఈ ప్రక్రియ ద్వారా మారుస్తాము. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, తరగతి గదిని ఏ గ్రూపు మరియు బి గ్రూపు విద్యార్థులుగా విభజించడానికి తోడ్పడేది ఏమిటి? ఆప్షన్ 1 పరీక్ష, ఆప్షన్ 2 మాపనం, ఆప్షన్ 3 మూల్యాంకనం, ఆప్షన్ 4 మదింపు. దీనికి సరైనటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఇక నెక్స్ట్ క్వశ్చన్ కనుక మనం చూసుకున్నట్లయితే నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, తరగతి గదిలో తీవ్ర అసహనానికి గురైన రాజును చూసి తాను మందలించడమే ఈ చర్యకు కారణమని ఉపాధ్యాయుడు గమనించాడు. ఈ చర్య దేనిలో భాగం? ఆప్షన్ 1 పరీక్ష, ఆప్షన్ 2 మాపనం, ఆప్షన్ 3 మూల్యాంకనం, ఆప్షన్ 4 మదింపు. సో దీనికి సరైనటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ 4 వచ్చేసి మదింపు. మదింపు ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇక నెక్స్ట్ క్వశ్చన్ కనుక మనం చూసుకున్నట్లయితే మనకు ఇక్కడ ఇవ్వబడినటువంటి ప్రశ్న, తరగతి గదిలో చిత్రలేఖనంలో ఆసక్తి గల విద్యార్థిని ఏ మూల్యాంకనం ద్వారా అభివృద్ధి చేయవచ్చు?
ఆప్షన్ 1 లోప నివారణ, ఆప్షన్ 2 రూపణ, ఆప్షన్ 3 సంకలన, ఆప్షన్ 4 ప్రాగుప్తీకరణ. సో దీనికి సరైనటువంటి సమాధానం ఆప్షన్ 4 ప్రాగుప్తీకరణ. ఈ క్రింది వాటిలో మౌఖిక ప్రశ్నకు సంబంధించని అంశం ఏమిటి? ఇక్కడ అడిగే క్వశ్చన్ ఏంటంటే సంబంధించని, మౌఖిక ప్రశ్నకు సంబంధించని వాక్యాన్ని అయితే గుర్తించమంటున్నాడు. మరి మనకి ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్ 1 తక్కువ కాలంలో ఎక్కువ అంశాలను పరీక్షించవచ్చు. 2 ఒకేసారి ఎక్కువ మందిని మౌఖిక ప్రశ్నల ద్వారా పరీక్షించలేము. ఆప్షన్ 3 ప్రాథమిక స్థాయిలో చదవడం రాయడం వచ్చిన విద్యార్థులకు ఎక్కువ ఉపయోగం. ఆప్షన్ 4 మౌఖిక పరీక్ష ఫలితాలకు సాక్ష్యాధారము లేదు. సో మౌఖిక పరీక్ష మీన్స్ ఇంటర్వ్యూ ఆర్ వైవా. సో మరి ఇక్కడ సంబంధం లేనటువంటి అంశం వచ్చేసి ఆప్షన్ 3 ప్రాథమిక స్థాయిలో చదవడం రాయడం విద్యార్థులకు ఎక్కువ ఉపయోగం. ఇక నెక్స్ట్ క్వశ్చన్ కనుక మనం చూసుకున్నట్లయితే లెక్కించడం, కొలవడం, గ్రాఫులు గీయడం మొదలైనవి ఏ రకానికి చెందినటువంటి పరీక్షలు? రాయడం, కొలవడం, గ్రాఫులు గీయడం అనేటివి ఏ రకమైనటువంటి పరీక్షలను అయితే అడగడం జరుగుతుంది. ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే ఆప్షన్ 1 మౌఖిక పరీక్ష మీన్స్ వైవా, ఆప్షన్ 2 ప్రయోగ పరీక్షలు మీన్స్ ప్రాక్టికల్స్, ఆప్షన్ 3 రాత పరీక్షలు, ఆప్షన్ 4 ఏదీ కాదు. దీనికి సరైనటువంటి సమాధానం వచ్చేసి ప్రయోగ పరీక్షలు. సో ఇక్కడ ఏం చేస్తున్నారు? లెక్కించడం, సో వారితోటి కొలిపించడం, వారితోటి గ్రాఫులు గీయించడం, అంటే మనం వాళ్ళని ప్రాక్టికల్గా మనం ట్రైన్ చేస్తున్నాం. సో ఇది ప్రాక్టికల్ అంటే ప్రయోగ పరీక్ష కిందకైతే రావడం జరుగుతుంది. ఇక పోతే మనం నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే స్వేచ్ఛాయుత స్పందన ప్రశ్నలుగా పిలువబడేవి. సో స్వేచ్ఛాయుత స్పందన ప్రశ్నలుగా పిలువబడేవి ఆప్షన్ ఏ వ్యాసరూప, ఆప్షన్ 2 సంక్షిప్త సమాధాన, ఆప్షన్ 3 విషయనిష్ట, ఆప్షన్ 4 లఘు సమాధాన. మరి దీనికి సరైనటువంటి సమాధానం ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. స్వేచ్ఛాయుత ప్రతిస్పందన ప్రశ్నలుగా పిలువబడేవి వ్యాసరూప ప్రశ్నలు. సో ఈ వ్యాసరూప ప్రశ్నల్లో మనకు ఫ్రీడమ్ ఉంటుందన్నమాట, మనకు నచ్చినట్టుగా స్టోరీ అయితే రాసేయచ్చు అన్నమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఆవు సాధు జంతువు, పులి డాష్. ఈ ప్రశ్న ఏ రకానికి చెందింది? ఆప్షన్ 1 సంసర్గం, ఆప్షన్ 2 సాదృశ్యం, ఆప్షన్ 4 వర్గీకరణ, ఆప్షన్ 4 మాస్టర్ లిఫ్ట్. సో దీనికి సరైనటువంటి సమాధానం ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, సాదృశ్యము. ప్రశ్న ఈ క్రింది వాటిలో వ్యాసరూప ప్రశ్నలకు సంబంధించినటువంటి అంశం ఏది? వ్యాసరూప ప్రశ్నలకు సంబంధించినటువంటి అంశాన్ని అయితే ఇక్కడ అడగడం జరుగుతుంది. ఆప్షన్ 1 వచ్చేసి మనోగణనకు అవకాశం ఎక్కువ, విద్యార్థులు సృజనాత్మకత బయటపడుతుంది, మాపనంలో వైవిధ్యం ఉండదు, ఎంపిక పరీక్షల్లో ఎక్కువగా ఉపయోగిస్తారు. మరి ఇక్కడ సంబంధించిన అంశం గురించి అయితే అడగడం జరిగింది. దీనికి సరైనటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 2 ఈజ్ ద సరైనటువంటి సమాధానం. విద్యార్థి యొక్క సృజనాత్మకత అనేది బయటపడుతుంది, అంటే స్టూడెంట్ యొక్క క్రియేటివిటీ అన్నమాట. ఇక మనం నెక్స్ట్ క్వశ్చన్ కనుక వెళ్ళినట్లయితే నికషను తయారు చేయడంలో మొదటి స్థానం ఏమిటి? ఆప్షన్ 1 భారత్వ పట్టికలు చేయడంలో మొదటి సోపానం, బ్లూ ప్రింట్ తయారు చేయడం,
ప్రశ్నల వారి విశ్లేషణ, సమాధాన పత్ర తయారీ. సో దీనికి సరైనటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. భారత్వ పట్టికలు చేయడంలో మొదటి సోపానం. నెక్స్ట్ క్వశ్చన్, విద్యార్థిలోని బలం బలహీనతలను తెలుసుకునేటువంటి మూల్యాంకనం ఏమిటి? సో మరి ఈ ప్రశ్నకు మనకి ఇక్కడ ఇవ్వబడినటువంటి ఆప్షన్స్ కనుక మనం చూసుకున్నట్లయితే ఆప్షన్ 1 లోప నిర్ధారణ మూల్యాంకనం, ఆప్షన్ 2 రూపణ మూల్యాంకనం, ఆప్షన్ 3 సంకలన మూల్యాంకనం, ఆప్షన్ 4 ప్రాగుప్తిక మూల్యాంకనం. మరి దీనికి సరైనటువంటి సమాధానం వచ్చేసి మనకైతే ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. లోప నిర్ధారణ మూల్యాంకనం విద్యార్థి భావనలు ఏర్పరచుకునే దశలో జరిగేటువంటి మూల్యాంకనం గురించి అయితే క్వశ్చన్ అడగడం జరిగింది. ఆప్షన్ 1 వచ్చేసి లోప నిర్ధారణ, ఆప్షన్ 2 రూపణ, ఆప్షన్ 3 సంకలన, ఆప్షన్ 4 ప్రాగుప్తీకరణ. మరి దీనికి సరైనటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, రూపణ. ఇకపోతే నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకైతే సంకలన మూల్యాంకనానికి సంబంధించిన సమాధానాన్ని సూచించండి అని అయితే అడగడం జరిగింది. ఇక్కడ మనకైతే ABCD మనకు 4 వాక్యాలను అయితే ఇచ్చారు. మరి అందులో సరైన దాన్ని మనం ఎంచుకోవాల్సి అయితే ఉంటుంది. ఏ, అభ్యసన ప్రక్రియ కొనసాగుతున్నప్పుడు జరిగింది. అభ్యసన ప్రక్రియ పూర్తయిన తర్వాత జరుగుతుంది. విద్యార్థులను పై తరగతులకు పంపించడానికి. డి, విద్యార్థుల పూర్వ జ్ఞానాన్ని పరిశీలించడానికి. మరి సరైనటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 2 B అండ్ C. B అండ్ C ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్స్. అభ్యసన ప్రక్రియ పూర్తయిన తర్వాత జరుగుతుంది. విద్యార్థులను పై తరగతులకు పంపించడానికైతే ఈ సంకలన మూల్యాంకనం అనేది చేయడం జరుగుతుంది. మరి నెక్స్ట్ క్వశ్చన్ కనుక మనం చూసుకున్నట్లయితే నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏ వరుసలో నుండి జతపరిచిన అంశాలను ఎంపిక చేసుకోవాలో ఆ వరుసలో వాటి సంఖ్య మిగిలిన వరుసలో వాటి సంఖ్య కంటే ఆప్షన్ 1 ఎక్కువగా ఉండాలి, ఆప్షన్ 2 తక్కువగా ఉండాలి, ఆప్షన్ 3 సమానంగా ఉండాలి, ఆప్షన్ 4 ఎక్కువ తక్కువతో సంబంధం లేదు. మరి దీనికి సరైనటువంటి సమాధానం వచ్చేసి ఇక్కడ కనుక మీరు చూసుకున్నట్లయితే ఎక్కువగా ఉండాలి అని చెప్పి అయితే ఇవ్వడం జరిగింది. అంటే మనకు జతపరచడంలో ఒకవైపు మరొక వైపు ఇస్తారు కదా, మనకు మొదటి వైపు ఇచ్చిన దానికంటే రెండవ వైపులో ఉండేటువంటి ఆప్షన్స్ అనేటివి ఎప్పుడు కానీ ఎక్కువగా ఉండాలి. ఓకే, ఇకపోతే నెక్స్ట్ ప్రశ్న, ఈ క్రింది వాటిలో బహుళైచ్ఛిక ప్రశ్న లక్షణం. సో బహుళైచ్ఛిక ప్రశ్న అంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ అన్నమాట. ఇప్పుడు మనం డిస్కస్ చేసే క్వశ్చన్స్ అన్నీ బహుళైచ్ఛిక ప్రశ్నల కిందకే రావడం జరుగుతుంది. ఆప్షన్ 1 వికల్పాలు ఆలోచింపజేసేవిగా ఉండాలి. ఆప్షన్ 2 వికల్పాల మధ్య దగ్గర సంబంధం ఉండాలి. ఆప్షన్ 3 ప్రశ్న భాగంలో క్లూ ఇవ్వరాదు. ఆప్షన్ 4 పైవన్నీ. మరి దీనికి సరైనటువంటి సమాధానం కనుక మీకు తెలిసినట్లయితే కామెంట్ సెక్షన్లో అయితే తెలియచేయండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఒక్క లైక్ మాత్రం చేయండి. అంతేకాకుండా ఈ వీడియోపై కనుక మీకు ఏమైనా డౌట్స్ కానీ
ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ సెక్షన్లో అయితే తెలియచేయండి, నేను ఖచ్చితంగా మీకు రెస్పాండ్ అవుతాను. ఇక మనం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. ఇది సిసిఈకి సంబంధించినటువంటి ప్రశ్నలు. తప్పనిసరిగా మీరు సిసిఈ పైన మీకు ఒక 3 క్వశ్చన్స్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుంది. మరి మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు.